తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటిది మా ఆస్తి అనేది ఒకప్పుడు తమిళనాడు. చెన్నై కావాలా తిరుమల కావాలా అనుకున్నప్పుడు తిరుమల తీసుకుంది ఆంధ్ర, చెన్నై తమిళనాడుకి వెళ్ళిపోయింది. మన అందులో నుంచి విడిపడ్డటువంటి ఆంధ్ర. కానీ అక్కడున్న ప్రజాప్రతినిధుల లెటర్లకేమి మనం అక్కడ ప్రయారిటీ ఇవ్వం, విఐపి దర్శనాలు ఏమి ఇవ్వం. ఆ మంత్రి డైరెక్ట్గా వస్తే దర్శనం చేసుకోవచ్చు తప్పించి వాళ్ళ లేఖలకి యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి ఒక 2 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు, 2 రోజుల పాటు శీఘ్ర దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్లు యాక్సెప్ట్ చేస్తాం అని చెప్తూ నిర్ణయం తీసుకున్నారు. 6 అనుమతిస్తామని. ఆంధ్రాలో ఉన్న ప్రజాప్రతినిధులతో పోల్చుకుంటే కొంత తక్కువ ఫెసిలిటీ ఉంటుంది, బట్ తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇస్తున్నారు. ఇక్కడే నాకున్న సందేహం ఏంటంటే, మరి తమిళనాడు వాళ్ళకి ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాల్లో అది యాదాద్రో లేకపోతే కనుక భద్రాద్రో ఇట్లాంటి చోట్లన ఆంధ్ర ఎమ్మెల్యే లెటర్లు యాక్సెప్టెన్స్ ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటి దాంట్లో పాలక మండలిలో తెలంగాణ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నారు. అక్కడ పాలక మండలిలో ఆంధ్ర వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఇది ఖచ్చితంగా చర్చ జరగాలి. దీంట్లో నేనేం వ్యతిరేకించట్లేదు. తెలంగాణ వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు, ఇది ఇవ్వడంలో కూడా తప్పులేదు. నువ్వు ఒకళ్ళకి హక్కు కల్పిస్తున్నప్పుడు నువ్వు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అలాంటి హక్కు తీసుకోవాలి కదా. ఇది ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడాల్సింది. లేదా తెలంగాణ ప్రభుత్వం తనకి తానుగా ఇన్వాల్వ్ అయ్యి ఆంధ్ర ప్రజాప్రతినిధులకి అక్కడ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది.